మళ్ళీ ఆ నోటికి పని వచ్చింది. ఆ నోరు తనకు తోచినట్టుగా ఎడాపెడా మాట్లాడించింది. మన పెద్దలు చెప్పారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఎప్పుడు నోరు మంచిగా ఉండాలి. అంటే నోరంటే మంచిగా ఉండాలంటే దాని అర్థం ఏంటంటే ఆ నోట్లోంచి వచ్చే మాటలు మంచి మాటలు అయి ఉండాలి, సరైన మాటలు ఉండాలి, సహేతుకంగా ఉండాలి అనేది పెద్దల వచనం. అయితే ఈ కొంతమందికి ఎందుకో తెలియకని భగవంతుడు ఆ నోరును సరిగా ఇవ్వడో తెలియదు, ఆ నోరు సరిగా పనిచేయదో తెలియదు. నరాలు లేని నాలుక అంటారు, ఆ నోరు లోపల అదొకటి. ఆ నాలుక కూడా ఎలా పడితే అలా తిరుగుతుంది, ఎలా పడితే అలా మాట్లాడుతుంది. సరే, ఈ నోటి గురించి ఎంతెందుకు మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. చాలా కాలం అంటే సుమారు 5 ఏళ్ల కాలం అధికారంలో ఉండగా ఎన్నో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినటువంటి రోజా, ఆవిడ పేరుకి ఒక ఎమ్మెల్యే, ఒక స్త్రీమూర్తి, కానీ ఆవిడ ఎప్పుడు ఏ సందర్భంలో ఎలాంటి ప్రలాపనలు సాగుతాయో ఆవిడకే తెలియదు. అవి ఆలోచించి మాట్లాడిన మాటలైతే కాదని మటుకు అందరూ అనుకుంటారు. ఆ విషయంలో తప్పేం లేదు. వాళ్ళ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ని బాగా ఇది చెయ్యాలని, బాగా దగ్గర అవ్వాలనో, ఆయన దృష్టిలో పడాలనో, లేదా ఆయన చెప్పిన అసైన్మెంట్లో భాగమనో ఏదో ఒకటి మాటకి చీటికి పవన్ కళ్యాణ్ని ముఖ్యంగా ఆడిపోసుకోవడం అనేది ఆవిడకి ఒక అలవాటుగా మారిపోయింది చాలా కాలం. సరే, అవి రాజకీయ ఎన్నికల సమయం కాబట్టి అటువంటివి మాట్లాడారు. రాజకీయాలు అంటే ఆ ఎన్నికల సమయం కాకపోయినా అంత ముందు కూడా తెలుగుదేశం నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో 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 మాటలు, ముఖ్యంగా పర్టికులర్గా చాలామంది నాయకులు మాట్లాడితే పని కట్టుకుని అందులో దూరి ఈవిడికి సంబంధించిన అంశమా కాదా అని కూడా కాకుండా ఏదో ఒక అవాకులు వచ్చి అవాకులు పేలడం, అక్కడి నుంచి అందరూ కూడా ఆవిడని దుమ్మెత్తి పోయడం, దానికి మళ్ళీ సరిదిద్దుకుని దులిపేసుకుని మళ్ళీ మాటలకు మామూలే పొద్దున్న లేస్తే. పోనీ ఈవిడ స్పోక్ పర్సనా కాదు. అందరినీ ఎవరో ఒకళ్ళని ఏదో ఈవిడి మీద వచ్చిన మీమ్స్ ఇంకెవరి మీద రాలేదు, ముఖ్యంగా ఈ మహిళా నాయకురాళ్ళపైన. సరే, ఇవాళ తిరుపతిలో ఒక వివాదం జరుగుతుంది. ఆ వివాదం ఏంటంటే తిరుపతికి గోశాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గోశాలలో ఆవులు గత కొన్ని రోజులుగా చనిపోతున్నాయి అనేది ఒక వార్త. సరే, వార్తలో నిజాలు నిగ్గు తేల్చవలసిన వాళ్ళు ఏదైనా దర్యాప్తు చేసో, లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేకించి ఒక బోర్డు ఉంది, ఒక పాలక మండలి ఉంది. అందులో ఒక చైర్మన్, ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే కొంతమంది సభ్యులు, ఆ రకంగా దానికి ఒక వ్యవస్థ ఉంది. దానికి సంబంధించిన ఆస్తులు కానీ, ఎటువంటి వ్యవహారాలు కానీ, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటారు. తర్వాత తద్వారా ఏదైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వానికి తెలియజేసి అవన్నీ సరి చూసుకుంటారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం చాలా ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం. అందరి కళ్ళు దీని మీద ఉంటాయి. ఇది భక్తులకు కొలువైన దైవం, కొంగు బంగారం లాంటిది. శ్రీనివాసుడు సాక్షాత్తు ఉండే ఆ నివాస ప్రాంతం. ప్రతిరోజు వేల నుండి లక్షలాది మంది ఆ గుడికి వెళ్ళడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న విషయం. ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవాలయం అస్సలు ఖాళీగా ఉండదు. అక్కడ జరుగుతున్నటువంటి లావాదేవీలు, వ్యవహారాలు, స్వామివారికి వచ్చే కానుకలు, ఆ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చేసే మంచి పనులు ఎన్నెన్నో. సరే, ఇది ఇలా ఉంటే ఆ గోశాలలో మనకి గోవులు చనిపోయాయండి. దాన్ని ఇప్పుడు ఒక రాజకీయ కారణంగా ఎంచుకుని సదరు రోజా ఏంటంటే దాని మీద మరి ఆవిడ తిరుపతి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లోంచి ఎన్నిక కాబడింది నగరం నుంచి, కాబట్టి ఆవిడకి హక్కు ఉంది, కాబట్టి ఆవిడ ఇంతకుముందు ఎమ్మెల్యే, కాబట్టి ఆవిడ ఏంటంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులు చనిపోయాయనే విషయం 4 రోజుల మట్టి నలుగుతోంది. దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు, ప్రభుత్వం దృష్టికి వస్తుంది, అది వస్తుంది. దాన్ని ఒక రాజకీయ అడ్వాంటేజ్గా తీసుకోవాలని డెఫినెట్గా ప్రత్యర్థి పార్టీ భావించడం తప్పులేదు. ఎందుకంటే పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైనా సరే రాజకీయాలు చేసినా ఆ రాజకీయ దానికి అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకున్న అంతకన్నా హేయమైన చర్య ఇంకోటి ఉండదు, ఏ పార్టీ తీసుకున్నా. కాబట్టి అదేంటి విచిత్రం, ఆయన చాలా పాపులర్. ఈ రాజకీయ నాయకుల కన్నా తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు పాపులర్ దైవం. కాబట్టి అక్కడ
ఆ దేవాలయంలో కొడితే హిందువులు, భారతదేశంలో సంబంధించిన హిందువుల మనోభావాలు అన్నీ కూడా ఖచ్చితంగా కదులుతాయి, ఇంకా మాట్లాడేది దెబ్బతింటాయి. కాబట్టి ఎందుకో ఈ రాజకీయ ఘర్షణలకు, రాజకీయ వైషమ్యాలకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంచుకుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ గోవులు చనిపోతున్నాయి, అకారణంగా చనిపోతున్నాయి. ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు కూడా కొన్ని గోవులు చనిపోతాయి. గోవులు చనిపోవడానికి కారణాలు అన్వేషించవచ్చు. వాటి వాతావరణ పరిస్థితులు బాగాలేదా, అవి తినే ఆహారంలో ఏదైనా కల్తీ జరిగిందా, ఎటువంటిది మీ రోగాలు వచ్చాయా, జంతువులకు కొన్ని రోగాలు వస్తుంటాయి. అలాగే ఏదైనా వాతం అలాంటివి చెప్తూ ఉంటారు పల్లెటూళ్ళలో కూడా. అలా ఆరోగ్యంగా ఉన్నవి చనిపోతూ ఉండడం చూస్తూ ఉంటాం. అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ఆ ప్లేస్కి చెందిన ఆయన, ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన కూడా చైర్మన్గా వ్యవహరించారు. ఆయన ఈ గోవులు చనిపోయాయి అనే విషయంలో ఆయన ఏం చేశారు అంటే అక్కడికి వెళదాం అనుకుంటే ఆ గోశాలకి, ఈ గోశాల చంద్రగిరి అంటే తిరుపతి కొంచెం దూరంలో, తిరుపతి కింద దిగువ తిరుపతి దూరంగా చంద్రగిరి దగ్గర ఇది ఉంది. ఇక్కడ సుమారు 1800 గోవులు ఉంటాయని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఆ గోశాలకు కూడా అందరూ వెళ్తారు, దానికి డొనేషన్ ఇస్తారు, అన్నీ బాగుంటాయి. ఈయన ఇప్పుడు చనిపోతున్నాయని ఒక వార్తని మిషగా తీసుకుని అక్కడికి వెళ్దాం అనుకున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. మళ్ళా రేపొద్దున రాజకీయంగా ఏమైనా గొడవలు జరుగుతాయేమోనని, ఇంతకుముందు కూడా ఆ ప్రాంతంలో గొడవలు జరిగాయి. అందువలన పోలీసు ఫోర్సు ఎస్పీ గారు ఆయన ఒక నిర్ణయం తీసుకుని, ఏమండి మీరు ప్రత్యేకించి మీరు వద్దురు కానీ చూద్దురు కానీ ఏదో దాపరికం ఏం లేదు ఆ గోశాల అని ఆయన కొంచెం టైం అడిగారో అడ్డుకున్నారో ఏదో చేసి ఉంటారు, అది మనకు కరెక్ట్గా కాదు. అయితే ఆయన ఏం చేశారు, దీన్ని పూర్తిగా ఈ రాజకీయ లబ్ధి కోసం ఈ గోశాలలో గోవులు చనిపోవడం అనే అంశం తీసుకోవాలి. కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడే ఆ రోడ్ల మీదే బైఠాయించి ఇంకా మాట్లాడుతుంటే పడుకుని, శేష శ్రీనివాసుడిలా గల పడుకుని ఆయన నిరసన తెలియజేశారు. మమ్మల్ని గోశాలకు వెళ్ళి ఎందుకు చూడండి, ఎవరు మీరు అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరూ కూడా గోవులు చనిపోలేదని కానీ, మీకు సంబంధం లేదని కానీ, గోశాలకు సంబంధించి మీరు మాట్లాడొద్దని కానీ ఆ కూటమి ప్రభుత్వాది నేతలైనటువంటి చంద్రబాబు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఏం చెప్పలే. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళిద్దరికీ కానీ లేదా కూటమిలో ఉన్న పెద్దలకు కానీ గోవులు చచ్చిపోతే ఆనందమా? కాదు కదా. భూమన కరుణాకర్ రెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పులవర్తి నాని గారు ఫోన్ చేసి, మీరు వెళ్తురు కానండి, దీని పెద్ద హంగామా చేయదు, అక్కడ చూడండి, అక్కడ పరిస్థితి సరిదిద్దుదామని చెప్పి కూడా చెప్పినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. అయితే ఈలోగా భూమన కరుణాకర్ రెడ్డి గారు రోడ్డు మీద అలా పడుకున్నారే, ఏదో గోవులు చచ్చిపోయి బాధపడుతూ పడుకున్నారే, ఆయనకి మద్దతుగా ఆవిడ వచ్చారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒకప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆ చిత్తూరు జిల్లాకి సంఘీభావం తెలుపుతూ భూమన కరుణాకర్ గారు చేస్తున్న ఈ గో ఉద్యమాన్ని గురించి వచ్చారు ఆయన. సరే, ఇందులో ఎంత నిజం ఎంత అబద్ధం ఉందని పక్క పెడితే ఈవిడ అంటారు, ఇక్కడ ఇదే మన పాయింట్, తుంటి కొడితే పళ్ళు రాలేని అక్కడ గోవులు చనిపోతే అక్కడ ఒక దర్యాప్తు చేయిస్తారు. అక్కడ ట్రస్ట్ బోర్డు ఉంది, ఆ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది కదా. ఈ రోజా గారు వచ్చి ఆ లోపల ఉన్నటువంటి ఏదో అక్కస్ అంటామా, పంతం అంటామా, కక్ష అంటామా, పవన్ కళ్యాణ్ గారిని మాటలు. సరే, ఈ గోహత్య జరిగింది, దీనిలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా సనాతన ధర్మం కాబట్టి వెళ్ళొచ్చు కదా, వెళ్ళి మాట్లాడచ్చు కదా అని చెప్తే, మీరు మీ అన్నగారు పదవుల కోసం ప్యాకేజీల కోసం ప్రాకులాడతారు, అలాంటిది అలాగా మీరు సనాతన ధర్మం అంటూ తిరుగుతారు. ఇప్పుడు తిరుపతిలో గోవులు చచ్చిపోతుంటే మీకు పట్టదా, మీరు పట్టించుకోరా? ఆవిడ మాట్లాడలేదు. ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్తే ఎక్కడ ఏ ఊళ్ళో ఏ ఆవు చనిపోయింది లేదా ఇంకోటి అదే పని ఆయనకి. సనాతన ధర్మం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు ఆయన వ్యక్తిగతంగా రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ తెలియజేస్తారు. ఇక్కడ గోహత్యకు సంబంధించి డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడమంటే మాట్లాడదు. దానికి ముందు ఈ విశేషణాలు ఎందుకు? మీకు మీ అన్నయ్య గారికి పదవులు ప్యాకేజీలు ఇవే కావాలా? ఆ డైలాగ్ చెప్పడానికి ఆవిడకి ఏవైనా కొంచెం ఆలోచించారా రోజా గారు? ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళకి పొత్తు ధర్మం ప్రకారం వాళ్ళకి కొన్ని పదవులు దొరకడం పంచుకోవడం సహజమే. అందులో భాగంగానే నాగబాబు గారికి అంటే పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య నాగబాబు గారికి ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ వచ్చింది. తర్వాత ఆయనకి 21 స్థానాలు వచ్చాయి. వాళ్ళ సహకారంతో ఈ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీని ఎక్కడ కనపడకుండా 11 స్థానాలకి చేసేసి ఆఖరికి ఈ రోజా గారు ఇటువంటి వాళ్ళంతా కూడా ఓడిపోయారు. లబ్ధప్రతిష్ఠులు ఇప్పుడు చెప్పిన చిత్తూరు జిల్లాలో కూడా అందరూ ఓడిపోయారు. కానీ వాళ్ళ విషయం మర్చిపోయినట్టున్నారు. ఆ రకంగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా వచ్చింది తప్పితే ఆ పదవులు ఏమో వస్తేనో ఇంకా ప్యాకేజీల గురించి. అసలు మీరు
మొత్తం ఇప్పటికే మీ మీద బోల్డ్ స్కామ్లు ఉన్నాయి. ఎందుకో ఆలోచించి వాళ్ళు కక్షపూరిత రాజకీయాలకి చోటు ఇవ్వకూడదు, మళ్ళా రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే ప్రమాదం ఉంది వీళ్ళంతా అని చెప్పేసి వాళ్ళలో ఉన్నటువంటి విషయాన్ని చట్ట ప్రకారంగానే చేయాలి. ఇప్పుడు ఈ రోజా గారికి తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడే హక్కు ఎంతవరకు ఉందో తెలియదు, కానీ ఆవిడ మీద కూడా చాలా స్కాములు ఉన్నాయి. వీళ్ళు ఊరుకుంటూ పోతే అంటే వీళ్ళు మర్చిపోతారేమోనని. ఎందుకంటే ఆవిడ ఇంతకుముందు ఏదో జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు చేసేవారు కంటే జనాల్లో ఆ ఏకైకల పక్కలతో ఆవిడ గుర్తుండేది. ఇప్పుడు ఎటువంటి వ్యాపకం లేదు. చాలా కాలమేమో మద్రాసులో ఉన్నారు, తర్వాత ఇంకెక్కడ ఉన్నారు, ఏం వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఏం సొంత పనులు చేసుకుంటున్నారు. అయితే ఇవాళ సమయం దొరికింది. అందులో మేము తిరుపతి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వాళ్ళం, మాకు వెంకటేశ్వర స్వామి చాలా 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 ఉంది అంటారు. మరి మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు, తిరుపతిలో జరిగినటువంటి ఈ అకృత్యాలకి బాధ్యత ఏంటని ఎంతోమంది కూటమి ప్రభుత్వ నేతలు అడిగారు, అదే రకంగా మన ప్రజలు అడిగారు, అలాగే చాలామంది ఈ జర్నలిస్టులు కూడా మాట్లాడారు. ఇప్పుడు లడ్డు తయారీ విషయంలో కూడా ఆయన ప్రాయశ్చిత్తం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భక్తులు అంటే భగవంతుడికి కైంకర్యం చేసే నైవేద్యాల్లో లడ్డు ముఖ్యమైనది, దాంట్లో కల్తీ జరిగిందంటే ఆ రోజు కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దానికి ఇంకొంత ముందుకెళ్ళి ఈయన సనాతన ధర్మాన్ని నమ్ముతారు కాబట్టి దీక్షాపరంగా వెళ్ళి ప్రాయశ్చిత దీక్షను తీసుకుని కాళీనడకన కొండపైకి వెళ్ళి చేశారు. దీంట్లో ఎవరిని ఇబ్బంది పట్టలేదే. దీని మీద తగు విధంగా దర్యాప్తు జరపాలి అని చెప్పి చూశారు. ఆ దర్యాప్తు జరపడం విషయంలో వీళ్ళ చేతిలో ఉండదు. ఒకవేళ తొందర చేసిన విషయం కూడా మొత్తం ప్రతి విషయంలో ఆచితూచి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయాలు కాబట్టి చాలా జాగ్రత్తమైన అడుగులు తిరుమల తిరుపతి దేవస్థానం. తర్వాత కూడా తొక్కిసలాట జరిగింది నిజమే, వాటిపేట కూడా టిక్కెట్ల విషయంలో, ఆ కంకణాల విషయంలో ఆ జనాలు తొక్కిసలాట అవ్వడం, దానికి కూడా కొంతమందిని సస్పెండ్ చేయడం ఈ తిరుమల ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగిన ఈ విషయాలు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అందరు భక్తులకి చాలా ఇది కాబట్టి దీని మీద ఎప్పుడైనా గొప్పకుని ఒక మాట అంటే వాళ్ళల్లో రకరకాల భావాలు ఉంటాయి. వాళ్ళు ఇది బాధపడతారనే ఉద్దేశంతోనే మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తూ ఉంటే 90% ఆ చుట్టుపక్కల వార్తల్లోకి ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అలాంటి విషయంలో మాట్లాడుకుంటే మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారి భార్య ఆవిడ వాళ్ళ అబ్బాయికి బాలేదని మొక్కుకున్నప్పుడు కూడా తిరుమల తిరుపతికి వెళ్ళి తలనీలాలు ఇచ్చి 15 లక్షల డొనేషన్ ఆవిడ తోచింది ఇచ్చి ఆవిడ అనుకున్నది ఆవిడ ముందుకు వచ్చారు. అంటే ఇప్పుడు ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఈ రోజా గారు మధ్యలో వచ్చి అసమంజసంగా ఆవిడ డిమాండ్ చేయొచ్చు, భూమన కరుణాకరణ ఆపద్దు అని చెప్పచ్చు, ఇంకోటి చేయొచ్చు. అది కాకుండా ఇప్పుడు తిరుమల దేవస్థానం ఇలాంటివి జరగడం దురదృష్టమని ఖండించవచ్చు కూడా. అసలు అక్కడ ఎన్ని ఏంటంటే ఏదో లెక్కలు చెప్తున్నారు. ప్రస్తుత ఈవో గారు ఇన్ని చచ్చిపోయినారు, అలా గోశాల దానికి సంబంధించిన మేనేజర్ ఇన్ని చచ్చిపోయి అన్నారు. దానికి సంబంధించిన విషయాలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏ గోవులకు ఎవ్వరు కావాలని చెప్పరు. ఎందుకంటే గోమాతను పవిత్రంగా పూజించే వ్యక్తులు మన మొత్తం భారతీయులందరం కూడా గోమాతని పూజిస్తాం. మన హిందువులందరూ కూడా గోమాత ఒక రకంగా దైవమే. కానీ ఏదో మరి ఏం సంపాదించుకుంటుందో దానివల్ల పేరేమొస్తుందో మనకు తెలియదు. కానీ గబగబ మైక్ కనపడితే మాట్లాడు. అక్కడ కూడా ఒక విషయం, అది ఒక ప్రెస్ మీట్ కింద ఇంకోటి కాదు, జనాలు చేసినట్టుగా వాళ్ళ సాక్షి మైకు అది ఏదో పుచ్చుకుని ఈవిడేదో మాట్లాడేస్తూ ఉంటారు. ఆవిడ వెళ్ళొచ్చు కదా, ఈవిడ వెళ్ళొచ్చుగా. ఇంక ఇటువంటి న్యూసెస్ పెరుగుతుంటే డెఫినెట్గా మళ్ళీ జన సైనికుల్లో కానీ మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలో కానీ మళ్ళీ గొడవ వస్తుందిగా. మళ్ళీ ఆవిడంటారు మళ్ళీ ఏదో మన ప్రతిష్ట దిగజారేలా మాట్లాడడం. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ని విమర్శించడంలో లాగా ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని దిగజార్చినట్టుగా అనిపిస్తుంటాయి ఒక మాటలు, అందులో అంతరార్థం. ఆ స్వామివారిని మనం గబుక్కొని అక్కడ జరిగే మాటలు కానీ వాటికి కానీ ఎందుకు ఆ రకం మాట్లాడడం. అక్కడ పెద్ద పెద్ద స్కాములు జరిగినప్పుడు వీళ్ళ హయాంలో బాగానే ఉంది. దాంట్లో ఈవిడ కూడా భాగస్వామి ఉందనే మాటలు అప్పుడులో నెటిజన్లు కూడా ట్రోల్ చేశారు. ఆ స్వామివారి అనుగ్రహం అందరి మీద ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికిను తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని గోవులు చనిపోవడం, ఆ గోశాలలో దానికి అసలు ఎక్కడైనా సంబంధం ఉందా అన్నారు. ఎక్కడైనా సంబంధం ఉందా? అలాగే ఆ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారు పదవులు తీసుకోవడం ఏంటి, ప్యాకేజీలు తీసుకుంటే ఎవరిస్తారు, ఎందుకు వాళ్ళు గెలిచారు, వాళ్ళ పొత్తులో ధర్మంగా వాళ్ళు ఇప్పుడు పదవిలో ఉన్నారు, ఎవరిస్తారు? మళ్ళీ అక్కడ కొత్త పాయింట్ పెట్టాలని.
లేదు ఇలాంటి ఇస్తే జనాల దృష్టిలో ఉంటామనా, లేదంటే మళ్ళా పూర్వవైభవం వీళ్ళకి వచ్చేస్తుందా ఇటువంటి ఈ మాటలు మాట్లాడడం వల్ల? కాబట్టి రోజా గారు ఆవిడ ధోరణి మార్చుకోవాలి. ముఖ్యంగా నిజంగా చెయ్యాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు హుందాగా ప్రవర్తించి అది చూడండి అని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి కానీ మన ఉప ముఖ్యమంత్రి మీద ఆవిడకి బాగా అపారమైన నమ్మకం ఉంటే, ఆయన మీద సనాతన ధర్మం మీద నమ్మకం ఉంటే, ఏమండి మీరు సనాతన ధర్మం అంటారు కదా, మీరు ఖచ్చితంగా ఇది పట్టించుకోండి, గోవులు చనిపోకుండా చూడండి అని చెప్పి అది చెప్పడంలో కూడా తప్పులేదు. లేదు మీరు ఎక్స్ ఎమ్మెల్యేగా ఏదో మినిస్టర్గా మీరు పోలీసులు కూడా మీ ధోరణిలో మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. అక్కడ ఈ గోవులు చనిపోతుంటే ఎవరైనా చంపారనా? ఈయన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్ టీటీడీ చైర్మన్ గారికి ఇప్పుడు చాలా జాలి కలిగింది. చాలా ఆయన హయాంలో ఏం జరిగిందని దానికి ఇప్పటిదాకా ఎటువంటి ఆన్సర్లో ఉండవు, కానీ ఆయన ఇప్పుడు క్లీన్ చిట్లా ఫీల్ అయిపోతూ ఆ రోడ్డు మీద ఈ రకమైనటువంటి పనులు చేసుకుంటూ ఏంటి దానివల్ల వనగోరే ప్రయోజనం ఏంటి? ఒక్కళ్ళు నిజంగా మీరు కూడా ఎంక్వైరీ చేయండి అక్కడ ఏం జరిగింది అనేది. దాని ఘర్షణలు ఇంకోటి దాకా ఎందుకు? గోమాత మీరు పూజిస్తారుగా, అందరూ పూజిస్తారుగా. గోమాత యొక్క మంచి అందరూ కోరుకుంటే గోమాత అందరి మంచి కోరుకుంటుంది అంటారు. కాబట్టి రోజా గారు ముఖ్యంగా ఆ లోపల ఇన్నర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఏదో ఒకటి అనేయాలనే దుగ్ధ తగ్గించుకోవాలి. సమస్య పట్ల మాట్లాడితే పర్వాలేదు, సమస్యకి ఇంకా చిలవల వలవలు కొంచెం చుట్టి దానికి ఏదో మేకప్ చేసి మాట్లాడడం వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏమీ మారిపోదు. ఆయనకు కూడా ఆయన పరిపాలనలో ఆయనకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఉన్న ఆయనకు కూడా ఖచ్చితంగా గోశాలలో ఒకవేళ గోవులు చనిపోతే, అకారణంగా చనిపోతే దానికి ఏదో రకమైన చర్యలు తీసుకోవడానికి చాలా ముందుంటారనే విషయం సుస్పష్టం. దానికి ఒక వ్యవస్థలో కొన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పటికే అందరూ అలర్ట్ అయ్యి చేస్తూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంతంగా కూడా ఆయన ఫామ్ హౌస్లో అక్కడ గోవులను పెంచడం ఆయనకు అలవాటు. గోవులు చనిపోతే దేశానికి అరిష్టం, అందువల్ల గోవులను ఎవరు ప్రత్యేకించి చంపరు. అదే రకంగా గోవులు ఏదే కారణం వల్ల ఏదైనా వాతాలు చేసో ఇంకోటో చేసో చనిపోతే దానికి ఏం చేయాలి, వాటికి ఏ రకంగా రక్షించుకోవాలనే విషయం కూడా పెద్దలు అనుభవించిన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అలాగే సనాతన ధర్మం కోసం పోరాడుతూ అందరి మంచి కోరుకున్న పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఇంకో ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడండి, అలాగే ప్రతిఘటించండి, పోరాడండి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. అంతేగాని ఆ తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి ఆ దేవాలయాన్ని పెట్టుకుని మధ్యలో అడ్డుగా పెట్టుకుని, లేదంటే ఆ గోశాలలో జరిగినటువంటి ఆ గోవుల దుర్మరణాన్ని ఒక రీజన్గా చూపించి మళ్ళా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మటుకు అది అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి రోజా గారైనా భూమన గారైనా మరొకళ్ళైనా కూడా ఈ విషయాన్ని మరీ మీరు ఏదో కోణాన్ని మార్చి మరో కోణంలో మీదైన కోణంలో తీసుకెళ్ళి మాట్లాడడం వల్ల మీ విలువలు పెరగవు, మీకు మళ్ళా వైభవం ఏంటూ ఏమీ రాదు. చాలా పాతాళంలోకి ఆయన చెప్పినట్టుగా పాతాళం తొక్కుతాడు, అలాగే పాతాళంలోకి వెళ్ళిపోయింది పార్టీ. కాబట్టి మీరు మరింత కొంచెం దానికి ఒక పునరుత్తేజం తేవాలనుకోండి, తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ని నిందించడం మాత్రాన ఏదో పవన్ కళ్యాణ్ ఇంకా కుటుంబ సభ్యులే, మళ్ళీ మీ అన్నగారికి మీకు పదవులు ప్యాకేజీలు అంట. ఆ ప్యాకేజీలు ఏమిటో అంత ముందు దాకా ఎన్నికల సమయంలో వింటూనే వచ్చాం. ఈ పార్టీ అంతా దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అంటే అది అయింది కదా, నిరూపణ అయింది కదా. ఏమైంది? మొత్తం ఈ 11 మంది గెలిచారు, మిగిలినంతా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు కదా. ఆ పిచ్చి మాటల యొక్క ఆ ఫలితం మీకు వచ్చింది కదా. జనమే నమ్మితే మిమ్మల్ని ఎందుకు ఓడిస్తారు? కాబట్టి మాట్లాడేటప్పుడే ఆలోచించండి. ఏదో ఒకటి మాట్లాడదాం, ఏదో ఒకటి గొడవని వైషమ్యాన్ని పెంచుదామనే ఉద్దేశంతో చేయకండి. ఆ గోమాతలు కూడా సహించవు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో మీ యొక్క విలువ పెరగదు. భక్తులు కానీ తెలుగు ప్రజల విషయంలో కానీ ఇటువంటి మాటలు మిమ్మల్ని ఎవరు నమ్మడం ఎప్పుడో మానేశారు. ఇది మీరు ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఒక ఎత్తుగడని, మీరు కొత్తగా వైషమ్యాలు లేపాలని మళ్ళీ చేస్తున్నారనే విషయం తెలుసు. ఇలాగే చేస్తే మీకు ఇంకోసారి ఇంకో మాట చెప్పినా నమ్మరు. ఇప్పటికే నానా పులి కథలా తయారైంది మీది. కాబట్టి రోజా గారు కూడా సంయమనం పాటించి ఏదైనా ఇస్తే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ మంచి సలహాలు ఇవ్వచ్చు. లేదంటే నిగ్గదీసి అడగచ్చు కూడా, ఇలా జరిగింది మీరు ఏం చేశారని. దానికి ఒక వ్యవస్థ ఉంది. కాబట్టి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ ఆలోచన పరులు, పరిణతి చెందిన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యని వెంటనే పరిష్కరిస్తారు. దీనికి జరిగిన కారణాలు కూడా అన్వేషిస్తారు.
అందుకు బాధ్యులను శిక్షిస్తారు. కాబట్టి ఈ విషయంలో అనవసరంగా హైరాణ పడ్డం తప్పితే మరొకటి కాదు అని చెప్తున్నాను. ఇదే విషయాన్ని ఎంతోమంది నెటిజన్లు కూడా ట్రోల్ చేయడం మొదలెడతారు. ఇది చాలా సరదాగా అంశంగా తయారైపోతుంది. ఆవిడేదో మాట్లాడుతుందంటే లాస్ట్‌కి మీమ్స్‌లో బ్రహ్మానందంలాగా తయారైపోతుంది. కాబట్టి ఇటువంటివి చేయకూడదని చెబుతూ సెలవు. నమస్తే.